శ్రావణ మాసంలో మహిళలు ఎంతో భక్తితో చేసే పవిత్రమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వ్రతం వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి పరమశివుడిని ఇలా అడిగింది: స్వామి, స్త్రీలు సౌభాగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతుల కోసం ఏ వ్రతం చేయాలి అని. అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం మహిమను వివరించాడు. చారుమతి అనే ధర్మబద్ధమైన మహిళ కథను చెప్పాడు. మగధ దేశంలోని కుండిన నగరంలో చారుమతి తన భర్త, అత్తమామలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ భక్తితో జీవించేది. ఆమె మంచితనానికి ఎంతో సంతోషించిన మహాలక్ష్మీదేవి ఒకరోజు ఆమెకి స్వప్నంలో దర్శనమిచ్చి, శ్రావణ మాసంలోని పవిత్రమైన శుక్రవారం నన్ను వరలక్ష్మిగా పూజించు అని చెప్పింది. చారుమతి ఈ విషయాన్ని తన భర్తకు, ఆ తరువాత గ్రామంలోని మహిళలకు చెప్పింది. అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి పూజ చేశారు. పూజ పూర్తయ్యాక వారు ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. మొదటి ప్రదక్షిణలో వారి పాదాలకు అందమైన ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. రెండో ప్రదక్షిణలో చేతులకు విలువైన కంకణాలు వచ్చాయి. మూడో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి ఇళ్లలో ఐశ్వర్యం, సుఖ సంతోషాలు వెల్లి విరిశాయని పురాణాలు చెబుతాయి. అందరూ ఇది మహాలక్ష్మీదేవి అనుగ్రహం అని భావిస్తారు. అప్పట్నుంచి వరలక్ష్మి వ్రతం భక్తితో ఆచరించే సంప్రదాయం కొనసాగిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవికి నమః. ఇలాంటి పురాణాల కథ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.